బెజవాడ పాలిటిక్స్లో అన్నదమ్ముల మధ్య వివాదం తీవ్రమవుతుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో సుమారు 120 కోట్ల రూపాయల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి నాని అనే వ్యక్తి భారీ రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రుణాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ప్రకటించి 11 ఏళ్లు గడిచినా కూడా బ్యాంక్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ రోజు మీరందరూ చూశారుగా 2021 కోట్ల నెట్ దీనికి దానికి తేడా ఏంటి? అన్న తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్ ఆఫ్ రైట్ ఇంతవరకే మీకు 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్ మార్చుకుని చేసిన లెటర్. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు? రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమో ఉందంటే మీరు డెఫినెట్గా అయితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడు కూడా రెడీ. పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయి 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన 2 డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న సింధులు చేసే హోటల్ పడే ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పాల, కాగితాలన్నీ మీ చేతి